కోనసీమ జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన ఆలయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. రావులపాలెం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ర్యాలీ. జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. లార్డ్ యొక్క ప్రతిరూపం, శిల్పకళ యొక్క అద్భుతమైన శాంతి. ఇది భారతదేశంలోనే ఒకే రకమైన శిల్పంగా పరిగణింపబడుతుంది. కేశవ ముందు మరియు వెనుక వైపు జగన్మోహిని సూచించే జుట్టుతో స్త్రీ వస్త్రధారణ ఉంటుంది. ఈ చిత్రం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది మరియు ముందు భాగం కేశవ ముఖంతో పాటు దశావతార యొక్క శిల్ప ప్రాతినిధ్యాలను కలిగి ఉంటుంది. చిత్రం యొక్క పాదాల వద్ద గంగాదేవి యొక్క బొమ్మ ఉంటుంది. దాని నుండి నీటిని చుక్కలు చుక్కలుగా రోజు కారుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ 5 రోజుల పాటు ఆహారపు కళ్ళోత్సవం జరుపుకుంటారు. అంతర్వేది పడవలో నర్సాపూర్ నుంచి 10 కిలోమీటర్లు, రోడ్డు మార్గంలో రాజోల్ నుంచి 24 కిలోమీటర్లు. ఈ గ్రామం సముద్రం మరియు వశిష్ఠ గోదావరి నది యొక్క 7 శాఖల్లో ఒకటిగా కలిసే ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం పవిత్రమైన నదిగా పరిగణించబడుతుంది మరియు సంగమ ప్రదేశాన్ని సప్తసాగ సంగమం అంటారు. 7 పవిత్ర స్నాన ఘట్టాల్లో అంతర్వేది చివరి మరియు అతి ముఖ్యమైనది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మతపరమైన ప్రఖ్యాతను కలిగి ఉంది. ఫిబ్రవరి, మార్చి భీష్మ ఏకాదశి రోజున జరుపుకునే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం భక్తులు ఎక్కువగా హాజరవుతారు. మందపల్లి రాజమండ్రి నుండి 38 కిలోమీటర్లు, కాకినాడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో మరియు అమలాపురం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని దధీచి మహర్షి యొక్క పవిత్ర ఆశ్రమం. ఈ సన్యాసి దధీచి ఇంద్రుడికి వజ్రాయుధంగా ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన మరియు శక్తివంతమైన ఆయుధం కోసం తన విలువైన వెన్నెముకల కార్డును విరాళంగా ఇచ్చాడు. ఈ శివలింగం ప్రతిష్టాపన కశ్యప వంశానికి చెందిన రాజుల పాపాలకు ప్రాయశ్చితం కావాలి. భగవంతుడు ఈశ్వరుడు శనీశ్వర లేదా మందేశ్వర అని పిలుస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం మాఘ బహుళ ఏకాదశి అనగా ఫిబ్రవరి, మార్చి నాడు జరుపుకునే శ్రీ స్వామివారి కళ్యాణం శనికి ప్రీతికరమైన గింజల ఉత్పత్తులను ప్రజలకు అందిస్తారు. మురుమళ్ళ అమలాపురం నుండి 20 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దేవాలయం పేరు భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రికులు తమ పిల్లల వివాహాలు, ఉపాధి కోసం కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆయనవిల్లి కాకినాడ నుండి 70 కిలోమీటర్లు మరియు అమలాపురం నుండి 14 కిలోమీటర్ల. వాస్తుశాస్త్రం ప్రకారం దేవాలయాలు నిర్మించడానికి అనువైన ప్రదేశం నది ఒడ్డున, పర్వతం పైన లేదా పవిత్ర స్థలాల నదుల దగ్గర, సంగమం మరియు సముద్రం. సిద్ధి వినాయక దేవాలయం ఉంది. ఈ వినాయక దేవాలయం యొక్క ఎత్తైన ప్రదేశంలో దక్షిణం వైపు విగ్రహం, 2 గోపురాలు మరియు ద్వారాలతో దక్షిణం నుండి వినాయకుడిని మరియు తూర్పు నుండి శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ద్వారపూడి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ నుండి అయ్యప్ప స్వామి దేవాలయం, నవగ్రహాలయం మరియు శివాలయం ఒకే ప్రాంగణంలో పక్కపక్కనే ఉన్నాయి. శబరిమలలో చేసినట్లే అన్ని మతపరమైన కార్యక్రమాలు ద్వారపూడిలో కూడా జరుగుతాయి. అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం 1,00,000 మంది అయ్యప్ప యాత్రికులు దర్శించుకుంటారు. హిందూ దేవుడు శివునికి పవిత్రమైన 5 పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామం ఒకటి. ఈ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలోని ద్రాక్షారామం పట్టణంలో ఉంది. భీమేశ్వర స్వామి ఈ ఆలయంలోని శివునిగా సూచిస్తుంది. 9వ మరియు 10వ శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్య రాజు భీముడు దీనిని నిర్మించినట్లు ఆలయ శాసనాలు వెల్లడిస్తున్నాయి. వాస్తుపరంగా మరియు శిల్పపరంగా ఈ ఆలయ చాళుక్యుల మరియు చోళుల శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైనది. ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యులు దీన్ని నిర్మించారు. ఇది 892 సిఈ మరియు 922 సిఈ మధ్య నిర్మించబడిన సామర్లకోటలోని భీమేశ్వర స్వామి ఆలయానికి పూర్వం నిర్మించబడిందని నమ్ముతారు. ద్రాక్షారామం దక్ష జరిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. వీరభద్రుడు ఈ ప్రదేశంలో చేసిన విధ్వంసం యొక్క మారణ హోమం తర్వాత శివుడు ఈ స్థలాన్ని పవిత్రం చేశాడు. ఈ కథ కారణంగా ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఏపీ టూరిజం హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్ 3/2/2008 1 హెక్టార్ విస్తీర్ణం కలిగి కోనసీమ జిల్లాలో మలికీపురం మండలం డిండి గ్రామంలో ప్రారంభించబడింది. డిండిలోని మొత్తం ప్రాంతం కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అనేక కాలువలు, సముద్రం వెనుక జలాలు,
దేవాలయాలు మరియు సాంప్రదాయాలతో సమృద్ధిగా ఉంది. ఒకప్పుడు డిండి గ్రామం ఒక ద్వీపం. ప్రధాన భూభాగానికి అనుసంధానంగా అభివృద్ధి చేయబడిన కీలకమైన వంతెన నిర్మాణం తర్వాత ఇది పశ్చిమ గోదావరి మరియు అమలాపురం కలిపి చెంచినాడ. ఏపీ టూరిజం డిండి గ్రామంలో ఒక రిసార్ట్ ని నిర్మించింది. దాని పేరు హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్. మరియు రిసార్ట్ చుట్టూ వేలాది కొబ్బరి చెట్లు, అనేక గదులు, రివర్ వ్యూ, స్విమ్మింగ్ పూల్, బోటింగ్, స్పా, అడ్వెంచర్ యాక్టివిటీస్, జిమ్, రెస్టారెంట్, బార్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన రిసార్ట్ ను చూడడానికి భారతదేశం మరియు ఇతర విదేశాల నుండి వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. కోనసీమ బీచ్ ప్రకృతి అందాల ప్రదేశం కళ్లకు మరియు మనసుకు తూర్పు వైపున ఉండే ఆసక్తిని అందిస్తుంది. వశిష్ట గోదావరి ఒడ్డున మల్కీపురం మండలంలో డిండిలో హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్ ఇటీవల దృగ్విషయం సంపన్నులు మెల్లమెల్లగా నదీ సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారు. పర్యాటక శాఖ అలాగే డిండి రిసార్ట్లో పర్యాటకులకు అనేక సౌకర్యాలకు మరియు పాక అవసరాలను అందిస్తున్నాయి. చక్కటి విశ్రాంతి స్థలం. మన రోజువారీ జీవనోపాధికి నీరు ఎంతో అవసరం. మనం త్రాగటానికి మరియు కడగటానికి ఇలా చాలా అవసరం. నీరు లేకుంటే సాగులేదు. మన రాష్ట్రంలో మరియు దేశంలో నీటి ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి, కానీ మేము చాలా అదృష్టవంతులం. మనకు ప్రతి చోట నీరు సమృద్ధిగా ఉంటుంది. ఒకవైపు విశాలమైన సముద్రం, మరియు మూడు వైపుల గోదావరి, ఉపనదులు, వరి పొలాలు మరియు కొబ్బరి చెట్లు మనకు కంటిని విందు చేస్తాయి. గోదావరి నది యొక్క అనిర్వచనీయమైన అందాలను మీరు ఆస్వాదించడానికి వీలుగా కంట్రీ రిసార్ట్లు తమ సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కోనసీమ సహజ ద్వీపం. ఇది కొబ్బరి అరటి నేల. దాని ఇన్సులర్ పరిస్థితి దాని వరం మరియు బానే చాలా కాలంగా ఇక్కడ ప్రజలు చలనశీలతకు విముక్తత చూపారు, ఎందుకంటే వారు దానిని భరించలేరు. అయితే అది గత కాలపు కథ. వ్యవసాయం, హార్టికల్చర్ మరియు పిస్కీ కల్చర్ ఇక్కడ సమృద్ధిగా కనిపించే ట్రిపుల్ సంస్కృతులు. కోనసీమ వేద పండితులు మరియు యజ్ఞాలు మరియు హోమాలు చేయడంలో ప్రావీణ్యం ఉన్న నిపుణులు. భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. ఏ భాషలోనైనా సరే ఉచ్చారణ అవసరం. సంస్కృతిలో చాలా ఎక్కువ. కొన్ని పదాలను తప్పుగా ఉచ్చరించడం వినాశనాన్ని కలిగిస్తుందని పండితులు అంటున్నారు. కోనసీమలోని వేద పండితులు తమ నిష్కలంకమైన స్వరాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. మీరు పండితులచే బృందంచే కోరస్ లో వేదిఛాయంలా రెండరింగ్ ను వింటారు. వాటి అర్థం మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు పరవశించిపోతారు. వారి సంగీత రెండరింగ్ యొక్క మాయా ప్రభావం అలాంటిది. వేద వైశ్యుడు మహాభారతాన్ని నిర్దేశించినప్పుడు భగవంతుడు విఘ్నేశ్వరుడు వేదవ్యాసుని యొక్క హిందువుల ఇంటిలో ఏ శుభకార్యమైనా, అది ఉయ్యాల వేడుక అయినా, నిశ్చితార్థం, పవిత్ర ద్వారం వేడుక అయినా, వివాహం లేదా గృహప్రవేశం వేడుక అయినా గణేశుడు మహిమను గానం చేయడంతో మాత్రమే ఫంక్షన్ ప్రారంభమవుతుందని అందరికీ తెలుసు. అతను అన్ని అడ్డంకులను తొలగిస్తాడని నమ్ముతారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని నిర్దేశించినప్పుడు భగవంతుడు ఫంక్షన్ ప్రారంభింపబడుతుందని అందరికీ తెలుసు. అతడు అన్ని అడ్డంకులను తొలగిస్తాడని నమ్ముతారు. రాజోల్ వద్ద ఉన్న శక్తివంతమైన గోదావరి ఒక విశాల దృశ్యాన్ని అందిస్తుంది మరియు ఆకాశం నుండి నదికి దూరంగా కలిసినట్లు ఆప్టికల్ భ్రమను సృష్టిస్తుంది. ఫెర్రీ పాయింట్ లో ఆలయానికి సమీపంలోని నది గట్టుపై పెద్ద చెట్ల క్రింద గోదావరిని చూడటం ఒక అనిర్వచనీయమైన అనుభవం. కోనసీమ జిల్లా రామచంద్రపురం కోట. రామచంద్రపురం అని పిలువబడింది ఎందుకంటే కోట సామ్రాజ్యాలు మరియు జమీందారులు అన్ని గతానికి సంబంధించినవిగా మారాయి. అయితే కోటలు గత వైభవానికి సంబంధించిన అవశేషాలుగా మిగిలిపోయాయి. రామచంద్రపురం కోట అలాంటి వాటిలో ఒకటి. ఈ కోటను 1865లో నిర్మించారు. కాంపౌండ్ లో అందమైన తోట ఉంది. మీరు ప్రధాన కోటలోకి ప్రవేశించినప్పుడు సగ్గుబియ్యం పుల్లలు మిమ్మల్ని భయపెడుతున్నాయి. ముసలి రాధ బేటలో చంపిన అనేక పుల్లలలో ఈ పులి చర్మాలు ఉన్నాయి. ఈ కోట చాలా అందంగా ఉంది. ఏడాది పొడవునా మీరు సినిమాల షూటింగ్లను చూడవచ్చు. దివంగత రాజా మరియు శ్రీ రాజా కాకర్లపూడి గోపాల నరసరాజు మరియు ఆయన కుమారుడు దివంగత ఎస్ఆర్కే రామచంద్రరాజు మున్సిపల్ చైర్మన్లుగా శాసనసభ సభ్యులుగా పనిచేశారు. ఆయన కుమారులు ఎస్ఆర్కే గోపాల్ బాబు మరియు ఎస్ఆర్కే కృష్ణబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. గోపాల్ బాబు
మరియు అతని భార్య శ్రీమతి విజయాదేవి మున్సిపల్ చైర్పర్సన్ గా పట్టణానికి సేవలందించారు. సాగర సంగమ యాత్ర కోనసీమ టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలో యానం నుండి ఏసీ బోట్ సరఫ్లై చేసింది. అభయారణ్యంతో పాటు సముద్ర తీర గ్రామాలను కూడా చూడవచ్చు. నదిపై ఆనందంగా ప్రయాణం చేయడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. బ్రహ్మ సముద్రం వద్ద ఏర్పడిన పెద్ద ద్వీపం ప్రత్యేక ఆకర్షణలు. అసలు అనుభవానికి పాదాలు ప్రత్యామ్నాయం కాక